సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ యాక్టివిటీస్ వికలాంగుల చైర్మన్ బక్క జడ్సన్ ధ్వజమెత్తారు. గాంధీజీ నేసిన చెరకను సీఎం రేవంత్ రెడ్డి ముట్టడంతో చెరక అపవిత్రమైందని బక్క జడ్సన్ విమర్శించారు. రేవంత్ జైలుకు వెళ్లి వచ్చిన వాడని గాంధీ చెరకను ముట్టడంతో అపవిత్రమైందన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ స్వదేశీ వస్తువులను ధరించారని, నాడు చెరకుతో నూలు నుంచి వస్త్రాలను తయారు చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటి చెరకును రేవంత్ ముట్టడం జాతికి అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాడ్సే నేర చరిత్ర గల్లటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియనటువంటి వ్యక్తి నిన్న గుజరాత్లోని సబర్మతి ఆశ్రయానికి వెళ్ళి స్వతంత్రానికి చిహ్నమైనటువంటి అనేక జాతులను, మతాలను అన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చే చెరకాను, మహాత్మా గాంధీ యొక్క చెరకాను నిన్న రేవంత్ రెడ్డి గారు ముట్టి దాన్ని అపవిత్రపరిచారు. ఈ చెరక మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ అన్నాడు, ఈ చెరక ఒక బాంబు కంటే బలమైనదని, ఈ చెరక అహింస మార్గాన్ని సూచిస్తుందని, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే విభిన్న దారాలను ఐక్యం చేసి దారంగా ఒక వస్త్రంగా తయారు చేస్తుందని, అంతేకాకుండా దాంతో ఒక ఉపాధి కల్పించే దిశగా ఆ రోజు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తూ మహాత్మా గాంధీ గారు మన బట్టలను మనమే తయారు చేసుకోవాలని ఈ చెరక చాలా పురాతనమైనది అయినప్పటికీ దీన్ని ఆచరణ తీసుకొచ్చే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఇది మన గౌరవానికి ప్రతీక, మన ఆత్మాభిమానానికి ప్రతీక. చెరక అంటే ఈరోజు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ పరంగా కూడా మరి ఈరోజు అది అంత ప్రాచుర్యం పొందిందంటే మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రతి ఇంటికి చెరక పెట్టుకొని ఆ రోజులలో మరి విదేశీ వస్త్రాలను